ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. శత్రువుని చండాడే వీరుడు, శతద్ర వంశ యోధుడు, మన కాలకేయుడు. ఎవరో నీకు అనౌన్స్మెంట్ ఇచ్చిందా? జంగన్న పడిచా వాడు కాల పైరు అయితే నువ్వు కాలకేయుడు అంటువా? వాడు కానీ జంగతాడు నిన్ను. మనం మర్చిపోయాను, మళ్ళీ చెప్తున్నా. శతద్ర వంశ యోధుడు, 100 మందిని చంపితే గాని సావని మన కాల భైరవ ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు. ఏడు పిలిచినప్పుడు సదరంగా టయానికి రాన్నమాట. అదే కాల భైరవ. ఏడు నామాట పిత్రుల నరాలు దిగేదట్టు అరుస్తుంటే ఇంకా ఇడా అదే ఆ 3 సార్లు అరుస్తున్నా రాకపోతే నామాట నాకు కోపరే. కాల భైరవ ఎవరారా ఎందుకు ఆ వాటర్ నడుస్తున్నావు? నాకు వినపడుతుందా సౌండ్ నామడ్డ అనుకుంటున్నావు దాన్ని కానీ నా మధ్య దెంగత మైక్ తీసుకుని ఎంతసేపు పరిచయం నీకోసం నామడ్డ ఆయన పిలవమంటా ఉండే. అమ్మా మిత్రమేంది రామ్మా, నీ కోసం ఎంతసేపు ఉండాలి నేనా? రామ్మా, నువ్వు తినిపోయి దింగి అట్లా ఆడమ్మా నువ్వా? కాదు మే, ఇప్పుడు మగధరా కొడుకు నేను ఇష్టం ఉందో లేదు మే, అర్థం కావట్లేదు నాక. వాడిని చూస్తుంటే వాడు 3 సార్లు పిలిచిన దాకా రాకపోతుండే. వాడు ఆ వాటర్ నరిసిన గారు రావట్లే. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆడున్నాడు. వాడికి నైస్ గా బాణాలు వేసి నా చేత కాదు అన్నట్టు పోయి వాడి కాడ బాణాలు వేసి నేర్చుకుంటుండా. ఎడతట్టు కానీ ఉండు. ఏడున్నాడు ఓడిపోయి ఆడున్నాడు మీ. ఇప్పుడు చూసిన బాగా అయినా మార్చి ఏనా మాట కూడా చెప్పి పారవా ఏనా అబ్బరి. ఏమరా బైరమ్మావా స్టేజ్ మీద అన్నమాట వాటి నడుస్తున్నావా? నాకు సౌడు అనుకుంటున్నాం. సరేలే, మొన్న తిట్టాను కదా నీకు ఎందుకైనా. ఇప్పుడు మన మిత్రవింద దేవకి నేను అంటే ఇష్టమా లేదా ఒకసారి నువ్వు చూసి చెప్పరా బావా. వాళ్ళు రాజులు రా, మనం భట్టులు రా అన్నమాట. వాళ్ళకి మనం ఏడ చాలుతాం రా, భలే దెంగ పడుకున్నట్టు. నమ్మ రాజుకి కానీ తెలిసిందంటే సంగతి కానీ అబ్బా నీకు పగల తెంగతాడా బాయినా? అరే బాబు బైరా, నీకు విషయం అర్థం కావట్లా. మనం 100 మంది చంపితే కానీ మనం సాము, అది వాళ్ళకి తెలియకపోయా. నా జోలికి వద్దులేరా నాయన, నేను 100 మందిని నిలబెట్టి చంపేది ఎంగత. ఎవరైతే నాకేనా అడ్డ ఏం భయపెడుతున్నావు ఏంది? ఉరి బాణాలు వేస్తున్నారు ఊరినా. ఉరి మామ ఏంద్ర బాణాలు ఊరి నాయన ఏంద్రియా? తప్పు గుద్దులో నీకోసం అయినట్టున్నారా బాణం? అది గుద్దులో కూర్చుందిరా మరి. ఎవరా ఈ బాణం వేసింది అర్థం కాలేదా? ఎవరది? మిత్రమైన దేవి నేసేది బాణాలు అట్ట కాదమ్మా వేసేది అట్రా, నేను నేర్పిస్తా బాణాలు. భైరవా కొంచెం నేర్పి భైరవా, బాణాలు అట్టే వెళ్ళిపోతున్నాయి. బాగా చెప్తా చూడు, కంటి చూపు కరెక్ట్ గా లక్ష్యం మీద ఉండాలా చెప్తా. అటు చెప్తా అట్టే ఉండి తిరుక్కోండి. ఏదో చేస్తున్నారు మీరుడా. ఆ ఎమ్మి అనకేమో పట్టుకోను రోడ్డు బారు మే ఏం పనులు మీయా? వాడు బట్టుడోడు, నువ్వు రానివి, నువ్వు జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండు. ఏం వాడి మీద పోయిందా? నేను దేనికి మట్టుకునేది నేనడా? ఎగస్ట్రా దెంగబాకరు కొమ్ములాడు. వాడు నాకు బాణాలు వేసేది నేర్పిస్తున్నాడు. నువ్వు ఎగస్ట్రా దెంగబాకేడికి వచ్చి ఏలే వాడు ఇప్పుడు నీకు నైస్గా బాణాలు వేసి నేర్పిస్తాడా? నైస్గా నీకు వేస్తాడులే బాణం. వాడు వేసే గడపడదు నీకు. శుద్ధంగా అలాంటి వాడిని చూసుకుని చేసుకోకుండా బట్టులు తెంపని నీకు. ఏం కిండలు తెంగుతున్నా ఇంత బట్టుడు అని ఎరుపు తీసేస్తున్నా. 100 మంది చంపితే కానీ సావన్నా అన్నమాట. నేనే కానీ లేకుంటే రాజు ఎప్పుడో దెంగుడు పోయింది. కొమ్ములించి 10 గుద్ద దొప్ప దెంగత దెంగి సావు దెంగేస్తాను రే. బాన్సేన్ అగ్గిపెట్టి మచ్చా బాన్సేన్. ఆ రాజ్యంలో జెండా రేపు వారం కల్లా మన జెండా ఎగరాలి బాన్సేన్. అది కుదరదు ప్రభు. ఆ రాజ్యంలో ఒకడున్నాడు ప్రభు, వాడి పేరు కాలభైరవ. వాడు 100 మందిని చంపితే గాని చావడాడు. అట్లాంటి పేరు ప్రత్యక్షలు వాడి పొంది ఉన్నాడు. వాడి వంశంలో ఒక్కడు కూడా 100 మందిని చంపకుండా ఎవడు చనిపోలేదు తెలుసా నీకు? అబ్యా కామెడీ బాగా చెప్పావు అబ్యా. 100 మంది నేను చంపేస్తే కపోనా మడిపోలే ఓడుకున్నావు నువ్వా? 100 మంది నేను రామ అప్పుడు నేను వేసిన కొడుకున్నా చెప్తున్నావు రే. అగ్గిపెట్టి మచ్చాగా రే, నేను పనిలో పెట్టుకున్నాడు ఎక్స్ట్రాలు తెంగపోకనా అన్నమాట. రేపు వారం కల్లా జెండా ఆడి పెడతా. నువ్వు చెప్పిన ఆ మాట సచ్చిన మాట నిరూపించమంట. అప్పుడా వస్తానా అన్నమాట. నా టైం వస్తుంది వాడు నా మాట. 100 మంది కలిపి 2 కూడా చంపలేకుండా చేసిపోద్ది నా మాట. నాది పెట్టుకుంటున్నావు. ఈ రోజు మన రాజ్యంలో చిన్న పోటీలు జరుగుతున్నాయి.
ముందుగా విచ్చేస్తున్నాడు వాడు రణదేవ బిల్లా కొమ్ముల్నా కొడుకు. ఆ రెండవ పోటీదారుడు చతుద్ర వంశ యోధుడు మన కాల భైరవ గోడు. ఎట్టో ముందుగానే వచ్చేసాడులే. అయ్యా ఇప్పుడు వీళ్ళిద్దర్లలో ఈ పోటీలో గెలిచిన వారికి మిత్రవింద దేవినిచ్చి పెళ్లి చేయడం కాకుండా ఈ రాజ్యాన్ని వాడి చేతికి అప్పచెప్తాము. వీళ్ళిద్దరు ఎవరు ఓడిపోతే ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోవాలా, అది మందల. అది సరేగానే ఇంతకీ ఏం పోటీ చెప్పండి కబానా. అది ఆ పోటీ నైనా ఇప్పుడు గోళీలాట ఆడతా మరి చిన్నప్పుడు గోళీలాట, ఆ గోళీలాట పడేది ఏమో ఇప్పుడు ఆడేవనైనా చిన్నప్పుడు నేను ఆ ఆటలు ఇప్పుడు మీరు ఆడండ్రా, మీ ఇద్దరు ఎవరు గెలుస్తారో మీకు రాజ్యం గాని నా కూతురిని కూడా మీకు ఇచ్చిపోయి దెంగతానరా, ఆడండ్రా మీరు గోళీలాట. ఒరే నువ్వు మనిషి ఎదిగావు కానీ నా మాట నీ బుర్ర ఎదగలేదు, ఇంకా పిల్ల పూకు నా మాట చేష్టలు చేస్తున్నావు కదరా రే రాజు రే. సరే నేను చెప్తా చూడే పోటీ దాంచి. నాకు తెలిసిన ఒక ఆటోవాడు ఉన్నాడు, ఆటోవాడు ఇప్పుడు ఆ మిత్రవింద చున్నీని తీసుకొచ్చి ఆటో గట్టిపోతే దెంగత ఓడుండి అడి ఎడరా దెంగపోతాడు. మీ ఇద్దరు ఎవరు దెంగొస్తారో ఓడు రాజేడ. అయ్యో ఆడుకునేది మీ ఇద్దరు, మీరు ఏ పోటీనే పెట్టుకోండి, బానే నువ్వు చెప్పేది కూడా బానే ఉంది, ఆడుకోండి అంతే, దాంతో ఏముంది అంతే కదా. ఎవరా పిలుస్తున్నా ఆటోని పిలుచుకోరా. సరే ఉండు రేరా పుష్పగా బా తొందరలో ఉన్నావు కదా రే. సరే ఈ చున్నీ నువ్వు ఏడకని దెంగపోనమాట, కంటి కాపాడకూడదు అన్నమాట నువ్వేడా. ఏమే పో మన పడవాలన్న ఆటో డ్రైవర్ని కూడా చేసిపోతే ఇంగారు కదరా లాస్ట్ కి. చాలా దూరం పోవాలి రో, ఆడుండకూడదు, దూరం పోవాలా. మిత్రవిందా మీ మగధర కూడా గెలచడం ఆశ పెట్టుకోండి బాగా, గెలిచేది నేనే. నా అమ్మ హార్ట్ అట్నే నీకు నా ఎందుకులే గెలిచి చూపిస్తాలే ఉండు. ముందు నువ్వు గెలవరా, డమ్మాల మాటలు తెంగతున్నాపా. ఇప్పుడే బయలుదేరారు తెంగరనమ్మ సౌలు అరుస్తున్నావా పోటీ. The next day. ఓ రబియా బైరాబియా వాళ్ళు పోయి గంట అయిపోతుంది, వాళ్ళు ఇంకా రాలేదేమి. ఆ పుష్ప కూడా ఆటో ఎట్ట దెంకపోయాడు, ఓ నెల్లూరు దెంకపోయింటాడు ఆటోనుడా. ఏ రోజులు ఇంకా అర్థం కాలేదు మామా. ఆ పుష్ప కూడా దొరికేట్టుకెళ్ళాడు కానీ దేనికైనా మంచిది. ఇదో 3 బేర్లు దెంకొచ్చా మామ, చల్లగా నీ కూలింగా. కాగిపోతే ఎంగరా వాడు పుష్ప కూడా దొరికేది లేదు, నా మంట లేదా. ఏంద్రో చల్లగా నన్ను బీర్లు దాపించి పడదెంగేసి నువ్వు చున్ని దెంకపోయి మిత్రులు బాణాలు వేద్దామని. బాణాలా అవన్నీ పూకి మాకు తెలుసులేవయ్యా నువ్వు చేసే డామాలా. ఏమన్నాయో నేను తెచ్చుకున్న 3 బీర్లు నాకేమని తాగాలనిపిట్లా. నువ్వు తాగే పని తాగరని మర్యాదకి ఇచ్చా, నువ్వు తాగపోతే నాకేమే అట్లా బీర్ రేట్లు కూడా పెంచిపోద్ది. 550 అంటే బీర్ ఒకటి వచ్చి కొనుక్కొని తాగరు నువ్వు నామాట. ఇప్పుడు తెలుస్తుంది నీక యాంద్రా రేట్లు ఇప్పుడు పెంచారు రా రే. 550 ఏంద్ర నాయన. సరేలే మావా నేను ఇంత లేదు అన్నాను లేరా. సరే 3 బీర్లు తాగేసా మనం ఎతకతామన్నా సరేనా. తాగమని అని చెప్పి అంత ఫుల్గా ఎవరు తాగమన్నాడు నిన్న. ఏడా పొనుకోండా నేను పోయి చిన్న దెంగపోయా పెళ్లి చేసుకుంటా ఉండతే ఉండరా ఎరుపుకున్నామాట. ఏడా ఉన్నా అన్నమాట. ఏ రాబియా ఇంకా రాలేదులా. దుమ్ దుమ్ తాకు చిక్కు తాకు చిక్కు తాకు చిక్కు దుమ్ దుమ్ మ్యూజిక్ పడుతుంటే వస్తున్నాడు ఎవడా మగదిరే మగదిరేవుడు జుంబే రాకే. మిత్రవిందాదేవి నీ చున్నీని తీసుకొచ్చాను. ఇంకోటి ఏంటంటే నేను పోటీ కోసం పెళ్లి కోసం కదా నేను తమాషా తెచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పి కదరా, ఇప్పుడెవరా నువ్వా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావా. మిత్రవిందాదేవి నీకు తెలియదులే మిత్రవిందాదేవి, నీకు తెలియదు మందల నాకు తగిలే కాడ తగిలినేలే అయ్యి. అందుకేలే నాకు ఎందుకు నా అన్నమాట, నా పాటి నేను గమ్ముకుంటూ రాజ్యాన్ని కాపాడుకుంటా తల్లి నాకు ఎందుకు అనమాట. ఒరే అట్టనబాకరా, నిన్నెవరైనా అన్నారా. నన్నేమనలా, నాకు వద్దల్లా నాకు భయం పోతల్లా. ఫ్లాష్ బ్యాక్. అవ్యా నేను ఒక మాట చెప్తా, దానికి కరెక్ట్ సమాధానం చెప్పురా. ఇప్పుడు మా మిత్రవింద దేవంటే నీకు ఇష్టమేనా? ఇష్టమైనవా నాయన, ప్రాణమా నాయన, ఎమ్మి లేకపోతే నేను బతకలేనా? ఓర్యా నీ 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 స్థాయి నీకు తెలుసు నీక. నువ్వు మా రాజ్యానికి బట్టుడు, నువ్వు అట్లాంటి ఎగస్ట్రాలు చేయబాక నా కాడ. మీ ఓలేమో 100 మంది చంపుతారు, చంపితే కానీ పుట్టరు అని అవన్నీ నాకాడ దెంగ. నేను అన్నమాట నికరంగా నామాట 1000 మంది చంపేది దెంగత. నా కూతురు జోలికి రాబాక నామాట, నేను గొప్పోడికి చేసుకుంటా. నేను రాబాక నా మనిషి నాకు తెలియకుండా కానీ ఇట్లాంటి కానీ జరిగా అనుకో, అప్పుడు నీకు నా మనుషులు పెట్టుకొట్టిస్తారే. అయ్యా నీకో దన్నం, నీ రాజ్యానికో దన్నం, నీ కూతురికో దన్నవా, నా మడ్డలేదు నాకు పర్లేదయ్యా. నువ్వు మనుషులు పెట్టి కొట్టిపోయి నా మడ్డ కొట్టిపోయి నాకు పొరుగు పోద్ది గమ్ముండి నా మడ్డ. నీ కూతురు జోలికైతే అసలు రాను, బుద్ధుంటే రాను. ఈ చున్నీ తీసుకుపోయి ఆడ బాధ్యంగతాను
నాకే సంబంధం లేదు, నీ ఎవరాని పొరుగు కాపాడదని తెచ్చానని చెప్తా అంతే. అంతేనా? పో. నా మడ్డ రాజు భయపడిపోయినా మడ్డ మిత్రవేద అమ్మా మిత్రవేందామా నీకు ధనం అమ్మ తల్లి నా మడ్డ నువ్వు రాబాక నా కాడికి మీ నాయన నా మడ్డ ఏమో తిడుతున్నాడు నన్ను అమ్మాడ. ఏమో దెంగలు పెడుతున్నాడు, ఏమో మీ నాయన నాకు వారిని ఇచ్చిపో దెంగాడు. ఒరే అది కాదురా, వాడు కొమ్మల్లా కొడుకొచ్చే వాడు షేర్ఖాన్ వాడు కలుసుకొని వచ్చి రాజులు దూరిపోయి రాజుని చంపేదేగాడు. వాడు ఏడికే వస్తున్నారా, నేను కావాలంటా వాడికా. ఒరేడు అమ్మని పడవా మీ అబ్బన్న మాట నేనే చంపినా. సర్లే ఆ ఏరియాలో వస్తాను రోలా వచ్చిపోతే ఇంక మేయ్. ఒసే అరుంధతి, ఒరే అరుంధతి కదా, ఏ మిత్రవిందాదేవి నీ రాజ్యంలోకి వచ్చా, మీ నాన్నని చంపేశా, మీ బడులందరిని చంపేశా. ఇక నీ స్థానం ఇది చూపించకూడదులే, బాగుండదు. ఇది నీ స్థానం. ఒరే వాడు వాటిని తెగలు పెడుతుంటే ఏం గమ్ముకున్నావా, తిరుక్కో నువ్వా? ఏయ్ నా కొడక, నేను లేనప్పుడు కాదు రాజ్యంలోకి వచ్చేది, నేనున్నప్పుడు రారా. ఎవరు లేనప్పుడు చేతకన్నా మాటలు అందరం చూసుకొని రాజ్యంలో దూరిపోదేంగి చంపేదేంగితే రాజు అయిపోతాను అనుకుంటున్నా. నా కొడక నన్ను రెచ్చ దెంగ బాక నా మాట ఎవరినైనా దెంగొచ్చుకో, 100 మంది దెంకరప్పుడు. ఏంది 100 మందిని చంపిగాని సావని వంశం ఈడిది. ఈడు చూస్తేనే నా మాట డుమాల పూ కొట్టినట్టున్నాడు. ఈడు అంటే 100 మంది చంపుతాడంట. రే నవ్వులు కాదు రే నీకు కూడా నవ్వులు కాదు నా మాట. నువ్వు షేర్ ఖాన్ అయితే ఎవరైతే నాకేమే 100 మందిని రమ్మన్నప్పుడు చూసుకున్నావా? ఏమన్నా మేము అంత ఎరుపుకున్నావా? రమ్మన్నమాట శత్రుద్ర వంశంలో పుట్టున్నా నేను. 100 మందిని కదనమాట, నిన్ను కూడా లేకపోతే దెంగతానమాట. అవన్నీ కట్టుకథలు కాదు, మా తాతలు అవన్నీ చెప్పి మాకు బాగా రెచ్చదెంగుండరు. రమ్మన్నమాట 100 మందిని అన్నమాట. ఏమో తమాసాలు దెంగతున్నారు. అగ్గిపెట్టే బాన్షన్ ఆ 100 మంది సైనికులకు పిలవరా నువ్వా? ఏడొస్తా నీకు 100 మంది సైనికులా? నా మాట నువ్వు ఇచ్చే 100 రూపాయలకి బేరానికి అక్కడికి పోయి నేను రానురా 100 రూపాయలు ఇస్తాను రాను అని పిలిస్తే ఒక్క పిట్టాల నా మాట ఒక మనిషి కూడా రాలా. 100 రూపాయలు ఎవడు 100 రూపాయలకి ఏమొస్తున్నాయి ఆయన మొఖాన్ని ఊసిపోయి దింగారు నన్ను. ఎవడు ఒక పిట్టాల నా మాట. నువ్వు ఇచ్చిన 5,000కి 100 మంది వస్తారా? ఓటు నా మాట సాగు దించుకున్నామాట. ఓడ అసలే మగదిరాడు కాల బైరవరు అని చెప్పి అసలు నా మాట అసలు ఏరియాని లేరు. ఊరి బలి దెబ్బ ఎగిరిపిందా. 100 మంది లేరని చెప్తే మళ్ళీ ఓడి నా మాట మెంటలు నన్ను చంపేస్తే సరే ఉండి చెప్తా. మగధీరా అయ్యా మీరు కొట్టుకోండి. నేను నీ జోలికి రాలా, నేను ఏదో వచ్చా అంటే నా టైం బాగా, నీ గురించి నాకు తెలియలేదులే. 100 మంది నీలో చంపుతున్నావు నువ్వు. నాయన నేను చంపుతున్నా బిడ్డల పాపని గెలవండి, నన్ను చంపితే నేనాడు బతికేదా? మీరు ఏడని కొట్టుకోండి స్వామి, నేను తెంగుతున్నాను పోండి ఆయన. ఏ షేర్ ఖాన్ నువ్వు వెళ్ళిపో మర్యాదగా ఇక్కడి నుంచి, కిండలు చేయబాక. రణదేవ్ బెల్లనంటే మర్యాద గిట్టి పంపించే నా కొడుకు వస్తున్నాడు. తప్పించుకోమే చంపాడు దెంగ తన కొడక వృద్దాగా మిత్రంగా దేవుని చంపే కుదరా నా ఇయాల. మిత్ర లేమే మీరు ఎక్కడ పుడిచేసాడు మూడా? ఒరే మగధీరాగా నువ్వు ముందుగానే ఒప్పుకుంటే అన్ని బాధలు ఉండేవి కాదురా. ఒరే మనం చచ్చిపోయి వచ్చే జన్మలో అన్న మంచి ప్రేమికులుగా ఉండాలిరా. మిత్ర సరే మిత్ర, ముందు ఎడిచి తూకేద్దాం. అబ్యా ఏనాయనా రే కళ్ళు తెరురా. ఈడేంద్ర నమ్మంట కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నాడు దొంగ. రే ఎవరు నువ్వా? రే అన్నా నువ్వేందన్నా షేర్ ఖాన్ లాగా ఉన్నావా? నేను తొందరగా వెళ్ళాలన్నా, నా లవర్ ఉన్నాడా అన్న, ఇందుకోసం పోవాలన్నా. పోయిన జన్మలో నువ్వు కూడా షేర్ ఖాన్ అన్నా. నా లవ్ స్టోరీ ఏనా కొద్దిగా? నువ్వు నాకేం చెప్పలే, నాకంతా గుర్తుంది. నా పేరు షేర్ ఖాన్లే, నీ పేరు మగధీరా. ఇప్పుడు రణదేవ్ ఎట్లా రులా? ఒరే నీకు బలి ఇబ్బంది అయిపోయింది, బండి కావాలి బండి వేసుకొని పోరా. లేరు నువ్వు పైగా బండి తల బండి కావాలి 50 రూపాయలు బెడ్లు పెట్టుకో, మళ్ళీ ఆగిపోతే బండి మళ్ళా పోకపనా. ఇందో నీకు నిజం తెలుసా? నీ అబ్బని చంపింది నేనే, నిన్ను అనుభవించడానికి అవన్నీ చేశా. ఒరే నా పట్ట నాకు తెలుసురా, ముందు నుంచి నువ్వేనా ఉండరా కొడక. బేబీ నువ్వు లేకుండా నేను ఉండలేకపోయాను బేబీ. ఏంది బేబీ కూడా వద్దు బొలి మాట చెప్పాడు బేబీ కూడా. ఒరే మగధీరా నాకు తెలుసులేరా. సబ్స్క్రైబ్ చేయండి మావా, ఇంకా చూస్తారు మీరా.